జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఒక క్రిమినల్ కేసు అయితే నమోదు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వాలంటీర్ల విషయంలో ఆయన గతంలో చేసిన వ్యాఖ్యల మీద ఈ కేసు నమోదైంది. ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ గతేడాది జరిగిన సభలో కొంచెం అనుచితంగా మాట్లాడారే అంటూ వాలంటీర్లను కించపరిచేలాగా, అలాగే వారి మానసిక ధైర్యాన్ని దెబ్బతీసేలాగా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారు అంటూ కొన్ని ఆరోపణలతో గుంటూరు న్యాయస్థానంలో క్రిమినల్ కేసు దాఖలైంది. జిల్లా ప్రధాన న్యాయస్థానం దీన్ని విచారణ కూడా స్వీకరించింది. ఐపీసీ సెక్షన్లో 499, 500 కింద పవన్పై క్రిమినల్ కేసు నమోదు చేసి 4వ అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. ఈ మేరకు మార్చి 25న పవన్ కళ్యాణ్ విచారణకు హాజరు కావాలంటూ 4వ అదనపు జిల్లా కోర్టు న్యాయాధికారి శరత్ బాబు నోటీసులు ఇచ్చారు. దీనిపై జనసేన నాయకులు అయితే స్పందించాల్సి ఉంది. ఎందుకంటే గతంలో జరిగిన విషయం అందరికీ తెలిసిందే కదా. అప్పట్లో జూలై 9 అనుకుంటా ఏలూరులో పవన్ కళ్యాణ్ వారాహయాత్ర నిర్వహించిన సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సుమారు 29,000 మంది, లేదంటే 29,000 నుంచి 30,000 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారు. కేంద్ర నిఘా వర్గాల ద్వారా తమకు సమాచారం అందింది. రాష్ట్రంలో అదృశ్యమైన మహిళల్లో 14,000 మంది తిరిగి వచ్చారని పోలీసులే చెబుతున్నారు. మిగిలిన వాళ్ళ గురించి ముఖ్యమంత్రి ఎందుకు ప్రశ్నించడం లేదు, మహిళల అదృశ్యం గురించి డీజీపీ సైతం సమీక్షించలేదు అంటూ కొన్ని విమర్శలు చేశారు. వాలంటీర్లు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి నుంచి సమాచారం సేకరించి ఒంటరి మహిళలను గుర్తించి కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు చేరవేస్తున్నారు, వారి ద్వారా వల వేసి అపహరిస్తున్నారు అంటూ ఆయన చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఈ కేసు అయితే నమోదైంది. మరి రేపు మార్చి 25న ఆయన కోర్టుకు హాజరవుతారా? ఎన్నికల ముందు ఇదొక ఊహించని షాక్. దీనికి సంబంధించి ఆయన మొన్న కూడా 2 రోజుల క్రితం ఒక వివరణ అయితే ఇచ్చారు. వాలంటీర్ నేనేం అనలేదు, ఎవరిని అవమానించేలాగా కించపరిచేలా మాట్లాడలేదు, కాకపోతే వాళ్ళు లెక్కలైతే తీసుకుంటున్నారు, ప్రతి కుటుంబం డేటా సేకరించి ఒక హైదరాబాద్లో సంస్థకి ఇస్తున్నారని మాత్రమే మాట్లాడాను అంటూ ఆయన మరి మాట మార్చారు. ఆ తరహా వ్యాఖ్యలు అయితే చేశారు. మరి ఇప్పుడు దీని మీద ఏం జరగబోతుందో చూద్దాం.